నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. వల్లభనేని వంశీ అండి, చక్కగా ఉండేవాడు. మరి ఆయనకి ఆ రోజు మరి ఎందుకు ఆ బుద్ధి పుట్టిందో, ఆ మాటలు ఎందుకు వచ్చినాయో, ఆ రకంగా ఎందుకు మాట్లాడాడో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోయింది. ఏమైంది? జైలు, అనారోగ్యం, ఇబ్బందికర పరిస్థితులు, నరకం చూశాడు. ప్రత్యక్షంగా చెప్పాలంటే ఆయన కలలో కూడా ఊహించుండడు ఇలాంటి నరకాన్ని నేను చూస్తానని. అంత నరకం అనిపించానని ఆయనే ఆయన చూస్తే తెలిసిపోద్ది కదా, మరి ఎవరో చెప్పనవసరం లేదు, కొంతమందిని చూస్తే తెలిసిపోతుంది. సరే అయిపోయింది, బెయిల్లో ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారా అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటూ మరొక బాంబు పేలుతున్నది. అదేంటంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీకి మరో బిగ్ షాక్. వంశీపై కేసు నమోదు చేసిన పోలీసులు. విజయవాడ మాచవరం పిఎస్లో సునీల్ అనే వ్యక్తి ఫిర్యాదు. వంశీతో పాటు 8 మంది అనుచరులపై పలు సెక్షన్ల కింద కేసు. 2024 జూలైలో వంశీ ఆయన అనుచరులు దాడి చేశారని కంప్లైంట్. గతంలో వల్లభనేని వంశీపై పలు కేసులు, జైలుకు వెళ్ళి వచ్చిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే, ఇటీవలే జైలు నుంచి వంశీ విడుదల. తాజాగా మరో కేసు నమోదుపై అభిమానుల్లో కలకరం. గన్నవరంలో మరో టాక్, అమ్మో మళ్ళీ వంశీని ఎత్తేస్తారా, మళ్ళీ వంశీని అరెస్ట్ చేసేస్తారట్రా అని. ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉండి ఆయన ఆరోగ్యం గట్టా బాగోకుండా నడు నొప్పి అని అదని ఇదని చాలా వీడియోలు వచ్చినాయి కదా, ఆయన కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు. సరే ఇప్పుడు యాక్టివ్గా ఆయన రాజకీయాల్లోకి వెళ్తున్నాడు, నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. మొన్న ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళాడు, టీడీపీ నాయకుడు ఫంక్షన్, యువ నాయకుడు ఫంక్షన్కి. సరే అక్కడ కూడా ఆయనకి ఏదో ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయట, ఎవరో పట్టించుకోలేదట, ఎవరో మాట్లాడడానికి ట్రై చేయలేదట, ఓ పక్కన పెట్టేశారట, ఏదో బహిష్కరించేశారట. ఇవన్నీ కూడా అవమానాలు పెట్టి అంటే మానసికంగా కుంగిపోతారండి కొన్ని అంశాల్లోని. ప్రతి మనిషి కూడా ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఇంట్లో పరిస్థితుల్లో లేకపోతే అనారోగ్య పరిస్థితుల్లో కొన్ని ఏమన్నా బ్రెయిన్లోకి ఎక్కినాయి అనుకోండి, ఇంకా అది మెంటల్గా డిప్రెషన్ వచ్చేస్తుంది. ఏంటి ఇలా అయిపోయింది, అదే ఆలోచించుకుంటే ఇంకా పెరిగిపోతుంటుంది. అదే ఇప్పుడు వంశీ పరిస్థితి. మరి ఇలాంటి టైంలో మరొక కేసు పడింది అంటే మళ్ళీ అరెస్ట్ చేస్తారంటున్న టాకు. ఆయనతో పాటు 8 మంది. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక వంశీపై వరుస కేసులు. ఇప్పటికే 11కు పైగా కేసులను ఎదుర్కొంటున్న వంశీ ప్రజెంట్ కేసుతో వంశీని మరోసారి జైలుకు వెళ్తారంటూ పెద్ద ఎత్తున టాకు. అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ. వైసీపీ అధికారం కోల్పోవడంతో వంశీకి కష్టాలు. ఈ ఏడాది ఫిబ్రవరి 16న వల్లభనేని వంశీ అరెస్టు. నకిలీ ఇళ్ల పట్టాలు, ప్రైవేట్ స్థల వివాదం, టీడీపీ కార్యకర్త కిడ్నాప్, బెదిరింపులు కేసులు ఇవన్నీ కూడా వరుస పెట్టి ఉన్నాయి. సరే వంశీ వెళ్తున్నాడు, త్వరగా వచ్చేస్తున్నాడు అనుకున్నాడు. నా పరిస్థితి ఏం లేదు. చాలా కాలం ఆయన ఉండిపోయాడు, హాస్పిటల్ తిరిగారు, అటు వెళ్ళి ఇటు ఎన్ని బాటలు పడ్డాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ పుండు మీద రోకల పోటు అంటాడు చూసారా, అదో పెద్ద సామెత. ఆ సామెత మళ్ళీ ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంటే మళ్ళీ కేసు పెట్టి మళ్ళీ జైలుకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే ఇప్పుడు ఎంతకాలం ఉంటారు? 11 కేసుల సంగతి ఏంటి? సో మనం చేసిన గతంలో తెలిసి చేసినా తెలియ చేసినా తప్పే. సరే తెలిసి మనకు అధికారం ఉంది కదా అనే అహంకారంతో ఎవరు చేసినా సరే అవన్నీ కూడా మనకు చుట్టుకుంటే ఏదో టైంలో అంటే వాళ్ళు ఎంత క్షోభపడి ఉంటారు. ఇప్పుడు ఆయన మీద సింపతి కనిపించట్లేదే, అలా తల్లి లాంటి దాన్ని అంటారా అంటే మరి ఏమవుతుంది? శిక్ష పడక. ఇప్పుడు కూడా మనం కొన్ని పనులు చేసినప్పుడు కావాలని లేకపోతే మనకు ఉన్నది కదా, మన ఎవడు ఏం పీకుతాడులే అని గర్వంతో చేశారనుకోండి, అది ప్రజల్లో అందరిలోని కూడా చీ అంటారు. అందులో గొప్ప కాదు ఇవన్నీ చూడరు వాళ్ళు. ఆడికి చూడు బలిసి కొట్టుకుంటున్నాడు, అందుకని అలాగన్నాడు అని. ఇప్పుడు ఆ పరిస్థితి ఏముంటుంది? వాళ్ళు ఎంత క్షోభకు గురవ్వకపోతే అవన్నీ కూడా శాపాలుగా పాపాలుగా మారి ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని. ఇలా 11 కేసుల్లో బెయిల్ రావడంతో జూలై 3న ఆయన రిలీజ్ అయ్యాడు. హైదరాబాద్లోని మైహోమ్ బూజా అపార్ట్మెంట్లో వంశీని విజయవాడ పడమర పోలీసులు అప్పుడు అరెస్ట్ చేశారు. కిడ్నాప్, దాడి, SC/ST అట్రాసిటీ ఆరోపణలతో కేసులు. తర్వాత వంశీపై మరికొన్ని కేసులు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స. కోలుకున్న తర్వాత తిరిగి జైలుకే తరలింపు. దాదాపు 140 రోజుల పాటు జైల్లో రిమాండ్ ఖైదీగా వంశీ ఉన్నాడు. 140 రోజులండి. అంటే సంవత్సరంలోని ఒక 30% పోయింది. 4 నెలలు ఉండాలంటే పండగలు లేవు, ఏమీ లేవు, మొత్తం అంతా కూడా టర్న్ అయిపోయింది. మరి ఇలాంటి టైంలో వంశీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు, నియోజకవర్గాల్లోకి వెళ్తున్నారు, కొద్దిగా యాక్టివ్గా ఆయన మూవ్ అవుతున్నాడు అనేసరికి మళ్ళీ ఇంకోటి వచ్చి పడింది. ఆయనతో పాటుగా మరొక 8 మంది మీద. మరి ఈ కేసు నుంచి ఆయన తప్పించుకోగలడా? వంశీ అరెస్ట్ అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి, అది తట్టుకోగలడా? ఇప్పటికే ఏదో బెయిల్ మీద ఉండి నెమ్మదిగా అలాగా బయటకు వస్తున్నాడు, తిరుగుతున్నాడు. కానీ మళ్ళీ కేసు అంటే ఆయనకి ఇంకా తప్పేలా లేదు, ఇబ్బందికర పరిస్థితులు. సో ఈ కేసు ఎలా ఉండబోతున్నది? మళ్ళీ దీని మీద రిమాండ్లు వస్తాయా? ఎంతకాలం మళ్ళీ జైల్లో ఉండాలి? ఇంత తట్టుకోగలడా ఈయన? మరి గన్నవరం పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకి ఇచ్చి
ఆ భరోసాలేంటి, ఇవన్నీ కూడా గన్నవరం సర్కిల్స్లో హాట్గా రగులుతున్న చర్చలు.